హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ గురించి చెప్తాను, చూడండి. మేము 25 ఇయర్స్ నుంచి ఇదే ఫార్ములాతో కొన్ని వేల బ్లౌజెస్ కుట్టాము. అందువలన మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? 90% మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు. ఓకేనా? అందువల్ల మనం ఆది బ్లౌజ్ మెజర్మెంట్ నేర్చుకుంటే చాలు. ఓకేనా? కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది మామూలు బ్లౌజ్ సో దీనికి మనం కింద ఎక్స్ట్రా పీస్ వేయాల్సిన అవసరం లేదు. ఇదే క్లాత్ మర్చి చేయొచ్చు పట్టీ కోసం. ఓకేనా? పొడవు దగ్గర చూడండి, షోల్డర్ దగ్గర పట్టుకొని టక్స్ వరకు కరెక్ట్గా పెట్టండి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఖర్చు కోసం కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి డ్రా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చుట్టుకొలత లూజ్ పట్టుకునేటప్పుడు ఉక్సు పట్టి వదిలేసి పట్టుకొని కొలవండి. ఎందుకంటే కాజా పట్టి మీద ఉక్సు పట్టి ఎక్కుతుంది కదా ఉక్సు పెట్టుకునేటప్పుడు, అందువల్ల ఏదో ఒక పట్టి మాత్రమే మనకి లెక్కలోకి వచ్చింది అన్నమాట. చెస్ట్ వచ్చేసి నెక్ పైన కరెక్ట్గా పట్టుకొని చూడండి, లాగకుండా చూడండి. ఓకేనా? నెక్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి 17.5 ఉంది. 17.5 అంటే 17.5లో సగం 8.75. ఓకేనా? ఒకవేళ అలా అర్థం కాకపోతే 17.5 టేప్ పట్టుకొని దాన్ని ఆఫ్ చేయండి, 8.30 వచ్చింది. ఓకేనా? ఇక్కడ నడుము వచ్చేసి మనకి 33 వచ్చింది. 33లో ఆఫ్ చేయండి, 16.30 వచ్చింది. దాన్ని మళ్ళీ ఆఫ్ చేయండి. ఆ విధంగా చుట్టుకొలత కూడా పెట్టుకోండి. ఓకేనా? నెక్ వచ్చేసి 5.5 పెడుతున్నా దీనికి, ఈ బ్లౌజ్కి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 పెడుతున్నా నెక్. అక్కడ షోల్డర్ నెక్ వచ్చేసి 5.5, సంఖ వచ్చేసి 6. ఇప్పుడు ఈ సంఖ కొలత అనేది మనము బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మారిపోతుంది అన్నమాట. మనం అదే విధంగా 1.6 పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టినా సరే మళ్ళీ తర్వాత మనం ఆది బ్లౌజ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మాకు 6 చెప్పారు, 6 పెడతాం ప్రతి జాకెట్కి అనుకోకూడదు. టైలరింగ్ ఏంటంటే మనం నేర్చుకునేది గూరంత అయితే మన క్రియేటివిటీ కొండంత ఉండాలి. ఆది బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మనమే మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకు తెలియటం కోసం ఇప్పుడు సంఖ 6 పెట్టా, అది సెట్ కాలేదనుకో మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అది కూడా ఇప్పుడు చూద్దాం. ఇందులో ఇప్పుడు మొత్తం లైన్లు డ్రా చేసుకోండి, నెక్ దగ్గర, సంఖ దగ్గర, షోల్డర్ దగ్గర. ఓకేనా? ఖర్చు కోసం పెట్టాం కదా, అక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి, 2 లైన్స్. ఓకేనా? అన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, 5.5 సంఖ దగ్గర అలా డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ దగ్గర కూడా డ్రా చేసుకోండి. దీనికి 1.5 పెట్టండి సంఖ దగ్గర, అక్కడ 1.5 పెట్టి డ్రా చేసుకోండి. ఓకేనా?
ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని సంకని పట్టి కరెక్ట్గా కొలిసి చూడాలన్నమాట. సరిపోయిందనుకో ఓకే, సరిపోలేదనుకో మనమే మార్పులు చేర్పులు చేసుకోవాలన్నమాట. కొంచెం పైకి పెట్టుకోవడం, కొంచెం కిందకు పెట్టుకోవడం చేయాలి. ఆరే చెప్పారని మనం ప్రతి బ్లౌజ్కి ఆరే పెట్టకూడదు. ఆది బ్లౌజ్ని బట్టి మనమే మార్పులు చేర్పులు చేసుకోవాలి. టైలరింగ్లో చాలా క్రియేటివిటీ మనమే చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం సంక కొలత పెడుతున్నాం. ఇది ఎక్కువైపోయింది. ఇది 6 పెట్టాం మన సంక, కానీ ఇది ఎక్కువైంది. సో ఏం చేయాలి, ఇప్పుడు మనం 5.5 పెట్టుకోవాలి. 5.5 దగ్గర మళ్ళీ లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా చూసి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం పైకో కొంచెం కిందకో చూసి చేసుకోవాలి. ఓకేనా? కిందకి కట్ అయిందంటే మాత్రం సంక బ్లౌజ్ చెడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కిందకి ఎక్కువ కట్ చేయొద్దు. కొంచెం పైకున్నా ఇబ్బంది లేదు, మళ్ళీ మనం సరి చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ పెట్టి ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు, ఇంకేమీ ఇబ్బంది లేదు. ఓకేనా? టైలరింగ్ అంటేనే క్రియేటివిటీ. మన క్రియేటివిటీ ఎక్కువ ఉండాలి, మన ఆలోచనలు ఎక్కువ ఉండాలి. మనం నేర్చుకున్న దాని ప్రకారమే ప్రతి బ్లౌజ్కి పెడితే అది సెట్ కాదు. మనమే ఆది బ్లౌజ్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం టైలరింగ్లో డెవలప్ అవుతాం. ఓకేనా? ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక డాట్ పెట్టుకొని టక్స్ పెట్టండి అక్కడ కూడా. ఓకేనా? దీనికి మనం కింద ఎక్స్ట్రా వేసేయాల్సిన అవసరం లేదు, ఇదే పట్టి మర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్లో మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకేనా? 2 హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి క్లాత్ని మడత పెట్టండి. ఇప్పుడు పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ పొడవు వరకు పొడవు పెట్టి ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా? దీనికి 2.5 పెడుతున్నా సంక డౌను. ఇప్పుడు ఇది సరిపోయిద్దో సరిపోలేదో మనం కట్ చేసేటప్పుడు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా పెట్టాము అక్కడ. బాటం కింద హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ డౌన్ తీయాలి కదా, ఆ డౌన్ కోసం 2 ఇంచులు పెట్టండి. 2 ఇంచులు పెట్టినా సరే మనం 1.5 1.35 నుంచే కర్వ్ తీసుకోవాలి. ఆ 2 ఇంచుల దగ్గర నుంచి తీసుకోకూడదు. ఓకేనా? మనం కట్ చేసేటప్పుడు 1.5 నుంచే దిగిపోవాలన్నమాట డౌన్ కటింగ్లో. ఓకేనా? ఆ బ్యాక్కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి కొంచెం లోపలిగా కట్ చేసి మళ్ళీ పైకి రావాలన్నమాట. అక్కడ కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని సంక ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ సరిపోలేదనుకో ఇప్పుడు మనం డౌన్ ఎక్కువ పెంచుకోవాలన్నమాట. చూశారు కదా, ఇప్పుడు సరిపోలే ఇది. అందువల్ల మనం ఇందాక 2.5 పెట్టాము, ఇప్పుడు 3 ఇంచులు పెట్టుకోండి డౌన్. అక్కడికి లైన్ డ్రా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ డౌన్ని కొంచెం కిందకి కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు డౌన్ కొంచెం కింద కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని మళ్ళీ ఒకసారి సంక రౌండ్ని చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని హ్యాండ్ చివరి నుండి అలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. మనం అక్కడ కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ గుంట తీయటానికి హ్యాండ్స్ 2 విడదీసి విడివిడిగా తీయండి. ఓకేనా? ఇక్కడ మాత్రం ఒకటి దగ్గర నుంచే కరో స్టార్ట్ చేసి తీయాలన్నమాట. ఒక ½ ఇంచ్ లోపల పోయేటట్టు డ్రా చేసుకోండి. లేదా కరవ స్కేల్ ఉంటే ఆ స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి. ఓకేనా? అలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. మిగిలిన భాగంలో ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇది క్రాస్ జాకెట్ కాబట్టి క్రాస్గా వేసుకోండి. ఓకేనా? ఆది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఆది పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని చుట్టూ లైన్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయండి. ఓకేనా? ఇక్కడ మొత్తం అలా రౌండ్ అలా డ్రా చేసుకోండి మొత్తం చుట్టూ. ఓకేనా ఫ్రెండ్స్? మా కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఇప్పుడు అక్కడ షేప్ బెల్ట్ కోసం 2 ఇంచుల దగ్గర డ్రా చేసుకోండి. ఓకేనా? అలా డ్రా చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కోసం అక్కడ 1 ఇంచ్ పైకి డ్రా చేసుకోండి. ఇక్కడ 3:30 దగ్గర సెంటర్ పాయింట్ పెట్టుకోండి. ఏది సెంటర్ టక్స్ దగ్గర కిందకి 1 ఇంచ్ కిందకి లైన్ డ్రా చేసుకోండి. షేప్ పార్ట్ పొడవు కోసం అక్కడ ఇక్కడ ఈ సైడ్ ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ బ్యాక్ దగ్గర బ్యాక్ అటాచ్ చేసే దగ్గర. ఓకేనా? ఇప్పుడు మొత్తం లైన్ డ్రా చేసుకొని ఈ సెంటర్ టక్స్ దగ్గర అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ పెట్టుకోండి చాలు. సెంటర్ 3:30 పెట్టాం కదా, 3:30 దగ్గర అటు ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి 2 ఇంచులు పెట్టుకోండి. సరిపోద్ది దీనికి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్లు తీసుకుందాం తర్వాత. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడ టక్స్లు పెట్టాలి కదా, టక్స్లు కోసం కుట్టేయాలి కదా, ఈ లైన్ డ్రా చేసుకోండి. మీరేం చేస్తారంటే బ్యాక్ సైడ్ కూడా మనం డ్రా చేసిన లైన్ గుర్తు ఉండటానికి మన దగ్గర రోలర్ ఉంటుంది కదా, ఆ రోలర్తో గట్టిగా రుద్దేయండి. అప్పుడు ఆ మడత అనేది బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిద్ది. మనం కుట్టేసుకునేటప్పుడు కరెక్ట్గా దాని మీదే పడిద్ది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం గుంట తీయాలి. కొంచెం ఈ గుంట కూడా ఎక్కువ వద్దు, ఒక ½ ఇంచ్ తీయండి చాలు. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇప్పుడు 3 కుట్లకి 2 కుట్లకి డ్రా చేసుకున్నాం కదా, ఈ కుట్టు కోసం కూడా డ్రా చేసుకోండి కరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు మొత్తం డాట్స్ టక్స్ పెట్టుకోండి.
3 టక్స్ పెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్లు తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ కోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని సేఫ్ బెల్ట్ ఎంతైతే ఉందో ఆది బ్లౌజు అంతా మార్క్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి కానీ తక్కువ మాత్రం చేసుకోవద్దు. అక్కడ 4 ఇంచులు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 3.5 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోండి. అది 4 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. ఆ 2.5. ఓకేనా? ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా? తక్కువ మాత్రం పెట్టుకోవద్దు, ఇది ఎక్కువగానే పెట్టుకోండి. ఎక్కువైతే తర్వాత మనం కట్ చేసుకోవచ్చు, తక్కువైతే కట్ చేసుకోవటానికి కుదరదు కదా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ సేఫ్ బెల్ట్ పెట్టి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం మధ్యలో టక్స్ కోసం కుట్టేయాలి కదా, ఆ కుట్టేసేసరికి కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చితే ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోలు చూడండి, టైలరింగ్ నేర్చుకోండి. మీరు ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.